అయ్యో రామ, మా వారిని వేసుకుందాం రారా అంటే వెనకాల బొక్కలో పెట్టనిస్తా అంటే వస్తా అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇదేంటైతే అరే నీ అబ్బా ఒక నాతో అన్నాడు, బేబీ మనం ఈ రోజు యుద్ధం చేద్దామని. అప్పుడు నేను అన్నా, ఆశకు అద్దుండాలి, గులాబ్ జామ్ కి సిగ్గుండాలి. ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ అడిగారు, నీకు ఎన్ని ఎకరాలు పొలం ఉందని అడిగాడు. అప్పుడు నేను చెప్పినా నాకు 2 ఎకరాలు ఉంది అని చెప్పా. కానీ ఇక్కడ అసలు విషయం ఎన్ని ఎకరాలు ఉంది అని కాదు, నీకు దాన్ని పొలం భావించే అంత స్టామినా ఉందా లేదా అని అడిగా. అది పసికోన కాదు, కసికోన. పొడుపు కదా, ఆశకు హద్దుండాలి, డాష్ కి సిగ్గుండాలి. ఆ డాష్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయు బంగారం. ఈ రోజు మా చెల్లి నన్ను అడిగింది, అక్క ఒక డ్రెస్ ఇవ్వవా అని. అరటిపండు లేక అక్క ఏడుస్తుంటే చెల్లొచ్చి చిరంజీవి మొడ్డడిగిందంట. అన్నాను, మూసుకొని వెళ్ళిపోయింది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. అబ్బాయిలకి మూడొచ్చింది అని అరటిపండు చూసి చెప్పొచ్చు, మరి అమ్మాయిలకి ఏం చూసి చెప్పొచ్చు? మా బావ అన్నాడు, నీ డిక్కి బాగా బలిసిందే అని. అవును బావా, మరి నా డిక్కిని అంతలా వాడావు, అందుకే అంతగా బలిసిందని చెప్పిన. నా బోయ్ బెస్టీ గారు నన్ను చూసి నీ పొలం ఒకసారి దున్నోచా అన్నాడు. నేను నాకేం పొలం లేదన్నాను. దానికి వాడు పొలం కాదు వేరే అన్నాడు. అన్నంలో ఒక వెంట్రుక పడితే అబ్బాయిలు అరుస్తారు, కానీ పువ్వు చుట్టూ ఉన్న వేలాది వెంట్రుకల్ని ఎందుకు నాపుతారు మరి? నాలో రసం కార్చాక ఆపేసేవాడు కాదు, నేను వద్దు వద్దు అంటున్నా ఆపకుండా వేసేవాడు నాకు కావాలి. అరే అబ్బాయిలు, మీకు ప్రశ్న. మేము ఒకేసారి నలుగురితో ఆ పని చేయగలం, అదే నువ్వొక్కడవే నలుగురిని ఒకేసారి ఆ పని చేయగలవా? చెప్పారా బాబు? ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ ఇలా అడిగాడు, నీకు పెద్ద అరటిపండు అంటే ఇష్టమా లేకుంటే చిన్న అరటిపండు అంటే ఇష్టమా అని అడిగాడు. నేను చెప్పిన ఏదైనా పర్వాలేదు కానీ ఆకలి తీరితే చాలు అని చెప్పిన. మా బావ అన్నాడు, నీ పెదవులు చాలా తీయగున్నాయని. నేను అన్నాను, కింద పెదవులు ఇంకా తీయగుంటాయి నా కుతవా అని. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నేను నిన్న స్కర్ట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళా, గాలి ఆడటం లేదని కాల్ టేబుల్ పైన పెట్టి కూర్చున్నా. నా ఎదురుగా కొలీగ్ ఒకటి నన్ను చూసి, కొంచెం నీ అడవి శుభ్రం చేసుకోవచ్చు కదా వెన్నాలా అన్నాడు దొంగ సచ్చినోడు. మరి మీకు అర్థమైందా ఫ్రెండ్స్? భర్త భార్యని కొడితే బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్తుంది, మరి భార్య భర్తని కొడితే భర్త ఎక్కడికి వెళ్తాడు? ఈ రోజుల్లో అప్పిస్తే అడుగు తినిపోతారు, సాయం చేస్తే సంక నాకిపోతారు. ఆదివారం వండుకున్న చికెన్ కొంచెం తీసి పక్కన పెట్టుకుని సోమవారం వేడి చేసుకుని తినే బతుకులు మనవి. మనకెందుకు మామ ప్రేమలు దోమలు? ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే మీ మీద ఒట్టే. ఇవే తగ్గించుకుంటే మంచిది. సింగిల్ అని చెప్పుకునే ప్రతి ఒక్క అబ్బాయి నిజంగా సింగిల్ కాదు, వాడికి ఎవరు పడట్లేదు అందుకే బయటికి సింగిల్ అంటాడు. కొంతమంది అబ్బాయిలు ఉంటారు, బయటకు లవర్ బాయ్ అని చెప్పుకుంటాడు గానీ వాడికి ఒక్క అమ్మాయి కూడా పడదు, అదే నిజం. అలాంటి లవర్ బాయ్ కి ఈ రియల్లీ షేర్ చేయండి. ఇప్పుడు
ఇప్పుడు కొంతమంది అబ్బాయిలందరూ సంవత్సరం అంతా చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు మాత్రం ఒక వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి నా పాపాలన్నీ క్షమించు దేవుడా అని అడుగుతూ ఉంటారు. వచ్చిందండి వయ్యారి. నా మొగుడు ఒక్కసారి దున్ని అలసిపోతాడు, కానీ నాకు రెండో రౌండ్ కూడా చాలేదు. నాకు మినిమం 45 minutes కావాలి. మీరు రెడీనా? నేనైతే రెడీ. ఎగేసుకొని వస్తా. ఫోన్ నెంబర్ పెట్టు, అలాగే లొకేషన్ పెట్టు, ఎగేసుకొని వచ్చేస్తా. దున్నుడు దున్నితే పొట్టు కావాలి. నీ తిమ్రమా నా తిమ్రమా ఇద్దరు తనిగితే ఎట్లుంటుందో తెలుసుగా. మినిమం ఉంటుంది. మినిమం చెప్తున్నా. నా మాత్రము ఏసుడు మాత్రం తగ్గేదే లేదు, అస్సలు తగ్గేదే లేదు. నీ పొలం దున్నితే నా స్వామి రంగం మొలకలు ఇట్ట పుట్టి రాలే. అట్లా దున్నుతా నేనైతే ఏకంగా. నువ్వు తొందరగా అడ్రస్ ఇట్టు పట్టు పడితే నా స్వామి రంగం. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. స్వర్గం చూడాలంటే ప్రేమించిన అమ్మాయి దగ్గరే దొరుకుతుంది. మావా, ప్రేమించు మావా, నీకు స్వర్గం దొరికే వరకు.